ఏంటి మిస్సమ్మా కొత్తగా అడుగుతున్నావు? అక్కడున్నది ఈ ఇంటి పెద్ద కోడలు. ఫోటోలో ఉన్నది హారు ఓకేనా? ఫోటోలో ఉన్నది హారు ఓకేనా? అవును మిస్సమ్మా. మిస్సమ్మా ఏమైంది మిస్సమ్మా? ఎందుకలా అయిపోతున్నావు? ఆ అమ్మాయిని నువ్వు ముందే చూసావు కదా. చూడటం కాదత్తయ్య, రోజు మాట్లాడుతున్నాను కూడా. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మా? నెలల ముందు చనిపోయిన మా మేడంతో నువ్వు రోజు మాట్లాడుతున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? అవును మిస్సమ్మా, ఇది జోక్ చేసే టాపిక్ కాదు. అయ్యో అంజు, నేను జోక్ చేయడం లేదు. ఇలాంటి విషయాల్లో నేను జోక్ చేయలేను. అసలు రోజు నాతో మాట్లాడే పక్కింటక్క ఒక్కరు ఎలా అయ్యారు? ఏంటి మిస్సమ్మా నువ్వు చెప్పేది? ఎన్ని రోజులుగా నువ్వు చెప్పిన పక్కింటక్క నా ఆరునా? అవునండి, అవును. నేను ఆరు అక్క ఫోటో చూసా. పక్కింటక్క ఆరు అక్క ఒకరు కాదు. అవును మిస్సమ్మా, ఇందాకెప్పుడో అరుంధతి మేడం గారి ఫోటో చూడటం ఇదే మొదటిసారి అన్నావు. అంతకు ముందు అడిగితే చూశానని చెప్పావు కదా. నాకు మనోహరి గారు వేరే ఫోటో చూపించి ఆవిడే ఆరు గారని చెప్పారు. అప్పటి నుండి ఆవిడే ఆరు అక్క అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మా? ఆరు ఫోటో అడిగితే మనోహరి వేరే ఫోటో చూపించిందా? అవునండి, అవును. ఎందుకు తెలీదండి. మనోహరి, 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 ఏమైంది అమర్? ఎందుకు అలా అరుస్తున్నావు? మిస్సమ్మ ఆరు ఫోటో అడిగితే వేరే వాళ్ళ ఫోటో చూపించావా? చెప్పు మనోహరి, చూపించావా? ఎందుకు చూపించావు మనోహరి? అడుగుతుంది నిన్నే. ఎందుకు ఆరు ఫోటో బదులు వేరే వాళ్ళ ఫోటో చూపించావు? అది అమర్, అది నాకు కావాల్సింది నీ నుంచి సమాధానం చెప్పు. చెప్తాను అమర్, చెప్తాను. చెప్పమ్మా, చెప్పు. ఏ దురుద్దేశంతో మిస్సమ్మకి వేరే అమ్మాయి ఫోటో చూపించావు?
ఏం దాచాలని ఏం చెయ్యాలనుకుని అబద్ధం చెప్పావు? అడుగుతుంది నిన్నే మనోహరి, చెప్పు. మిస్సమ్మకి ఆరు తను మాట్లాడుతున్న పక్కింటక్క ఒకరే అని నిజం తెలియకూడదని. అంటే నీకు ముందే తెలుసా? ఏం చేస్తున్నావు మనోహరి? అది అడగడానికే వచ్చాను ఘోరా. నువ్వేం చేసావు? అమర్ ఇంట్లో ఉండగా రాత్రికి రాత్రి వచ్చి అస్థికలు ఎందుకు దొంగతనం చేశావు? ఏంటి మనోహరి, వాళ్ళకి కథలు చెప్పినట్టు నాకు కథలు చెప్తున్నావా? కథలు చెప్తుంది, ఆటలాడుతుంది నేను కాదు, నువ్వు. సమయం చూసి అమర్కు అనుమానం రాకుండా అస్థికలు తీసుకొస్తానని చెప్పాను కదా, అయినా కూడా ఎందుకు దొంగలించావు? అస్థికలు కనిపించడం లేదని అక్కడ అమర్ కోపంతో ఊగిపోతున్నాడు. అస్థికల కోసం జల్లెడు వేసి వెతుకుతున్నాడు. ఇంటికొచ్చి తీసుకెళ్ళింది నువ్వే అని తెలిస్తే నువ్వు ముల్లో కాళ్ళలో ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నీ పిచ్చి చేష్టలతో సమస్యని తెచ్చి నా నెత్తిన పెట్టావు. నువ్వు అమర్కి దొరికిన మరుక్షణం నా గురించి తెలుసుకుంటాడు. అరుంధతిని చంపింది నేనే అని కూడా తెలుసుకుంటాడు. అమ్మో, అదే జరిగితే నన్ను ప్రాణాలతో వదలడు. ఆ అస్థికలు ఎవరు తీసుకెళ్లారు? అంటే నువ్వు తీసుకోలేదా? తీసుకుంటే నేను ఎక్కడెందుకుంటాను? ఈ పూజలు ఎందుకు చేస్తాను? రాత్రి అసలు ఆ ఇంటికే రాలేదు. అమరేంద్ర కంట పడడం అంటే నా చావుకి నేనే ఎదురెళ్ళడం అన్నది నాకు తెలీదా?